హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పాన్లో ఒక చిన్న కప్పుడు వేరుశనగ గుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళని ముందుగా వేయించి పక్కన పెట్టుకుని మిగిలినవన్నీ తర్వాత కూడా వేయించుకోవచ్చండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఇలా స్లోగా రోస్ట్ చేసుకోవాలండి. హైలో పెట్టేసుకుంటే అన్నీ మాడిపోతాయి. ఇలా లైట్గా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందండి. ఇలా వేయించి పెట్టుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ చిన్న జారు ఉంది కదండి, దానిలోకి తీసుకుని ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా వేయించిన శనగపప్పు, ఉప్పు ఒక అర స్పూన్ వేసుకుంటున్నానండి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకుని దీన్ని మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించినట్లు వస్తే సరిపోతుందండి. కాకరకాయలని నీట్గా వాష్ చేసుకుని ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందే. ఇప్పుడైతే ఈ పౌడర్ని ఈ కాకరకాయ లోపలికి ఫిల్ చేసుకోవాలండి. మొత్తం అన్ని కాకరకాయల్లోకి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకి పౌడర్ ఎక్సెస్ ఉంటుందండి, అది చివర్లో మనం కర్రీలో వేయడానికి బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే కొద్దిగా వేయించిన శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, సగానికి తుంపిన 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసుకుని జస్ట్ క్యారమలైజ్ అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం కాకరకాయలను వేసేసుకుని బాగా దీనికి ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. మనం కావాలంటే ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని కర్రీ మధ్యలో కూడా వేసుకోవచ్చండి. అయితే నేను దీనిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, బట్ వేసుకుంటే కాకరకాయలకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా మనం ఈ కాకరకాయల్ని గరిట పెట్టి నార్మల్గా మిక్స్ చేసేసుకోవచ్చండి. మనం పెట్టుకున్న పౌడర్ బయటకి రాదు. ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అన్నది వాటికి బాగా పట్టి బాగా వేగుతాయి. ఈ కాకరకాయల్ని బోడ కాకరకాయలు అని కూడా అంటారు ఫ్రెండ్స్. మీరేమంటారో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుని సిమ్లో స్లోగా కుక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. లోపలైతే ఆవిరి ఉంటుంది కదా, ఆ ఆవిరికే ఇది కుక్ అయిపోతుంది. చూసారు కదా, నేను లిడ్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ వచ్చాయి కదా, అలా ఆ వాటర్లోనే అవి కుక్ అవుతాయి. మనం నాన్ స్టిక్లో కుక్ చేసుకోకపోయినా, సరిపడా ఆయిల్ వేసుకోకపోయినా ఒక్కొక్కసారి అడుగు అంటేస్తూ ఉంటుంది కదా, అలా అంటినప్పుడు కొద్దిగా వాటర్ చేత్తో తీసుకుని పైన జల్లుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మన కాకరకాయలు ఇలా హాఫ్ కుక్ అయిపోతాయండి. వీటిని అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ వీటిని కంప్లీట్గా కుక్ అయ్యేలాగా అరేంజ్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఒక సైడ్ అది కుక్ అయిపోయి ఒక సైడ్ పచ్చిగా అలాగే ఉండిపోతుందండి. సో ఇలా నేను చూపిస్తున్నట్లు అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ వీటిని అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం ఇందాక కాకరకాయల్లో ఫిల్ చేసుకోగా పౌడర్ మిగిలింది కదండి, ఆ పౌడర్ని ఇప్పుడు ఈ స్టేజ్లో కర్రీలో వేసేసుకుందామండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కాకరకాయలకి మొత్తం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ లోలో పెట్టుకునే ఈ ఫ్రైని మనం చేసుకోవాలి. మనం ముందే ఈ పౌడర్ వేసేసుకుంటే కాకరకాయలు కుక్ అవ్వండి. సో అవి కంప్లీట్గా కుక్ అయ్యాయి అనిపించిన తర్వాత మాత్రమే ఇలా ఈ పౌడర్ వేసుకుని మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసి సిమ్లోనే దీన్ని కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుందాము. చూసారు కదా, బాగా ఫ్రై అయినాయి ఇవైతే. ఇప్పుడు మనం టాంగ్స్ ఉంటే ఇలా ఈక్వల్గా అన్ని సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే ఈక్వల్గా ఫ్రై అవుతుందండి. మనం స్టిల్గా వదిలేస్తే ఏమవుతుందంటే మాడిపోతూ ఉంటుంది, అడుగు అంటేస్తూ ఉంటుంది. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. గరిట ఉంటే గరిటతో అయినా మిక్స్ చేసేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్కి ఒకసారి ఇలా వీటిని మిక్స్ చేసుకుంటూ అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వాలండి. ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇలా జెంటల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 20 మినిట్స్ టైంలో మనం ఈజీగా ఈ ఫ్రైని చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అన్ని సైడ్స్ ఈక్వల్గా కుక్ అయ్యేలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. కాకరకాయలు అస్సలు చేదు ఉండవండి. లోపల సీడ్స్ కూడా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం పైన వేసుకున్న పౌడర్ టేస్ట్ కూడా ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను చూపించిన విధంగా ఇలా మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి.
ఈ ఆకాకరకాయ ఫ్రై టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్నంలో డైరెక్ట్గా మనం కలుపుకుని తినేసేయచ్చు, లేదంటే పప్పులోను చారులోను సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చండి. మనం ఈ పౌడర్లో కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కారం బదులు ఎండుమిరపకాయలు కూడా వేయించుకుని వేసుకోవచ్చండి. మనకి ఎలా టేస్ట్ ఇష్టమైతే అలా ఈ పౌడర్ని మనం చేసుకోవచ్చండి. ఈ ఆకాకరకాయ సీడ్స్ క్రిస్పీగా అలా తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇదండి మన ఆకాకరకాయ ఫ్రై. మీరు నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.